రత్నాకరములు కడిగిన పదములు మంచుమకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. సకల లోకములకు సంస్కృతి మధువుల పాత్రనందించిన భరత భూమి, సకల లోకములకు సంస్కృతి మధువుల పాత్రనందించిన భరత భూమి, మత సామరస్య హోమాగ్ని కార్యఫలము హిందు చేసిన ఎట్టి హిందూ భూమి, సర్వ ప్రజాహిత సద్భావ పరిమళ విరివనమ్ముల నిండు వేద భూమి, సర్వ ప్రజాహిత సద్భావ పరిమళ విరివనమ్ముల నిండు వేద భూమి, సాహిత్య సంగీత సంస్కృతి భాగ్యముల్ గాదెల నిండు బంగారు భూమి, దైత్య భావాల నిర్చించు ధర్మభూమి, ధర్మవాహిని ప్రవహించు కర్మభూమి, సురలు దిగి వచ్చి విహరించు సిరుల భూమి, మహిత మంగళ రూపిణి మాతృభూమి. ఈ దృశ్య మాధ్యమ అనుసంధాన కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరీమణులందరికీ అభినందనలు. ఇంతకుముందే సంయోజకురాలు శిరీష్ గారు చెప్పారు, ఈ కార్యక్రమం పూజనీయ హంపి విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీస్సులతో ఈ ప్రసంగ పరంపర కొనసాగుతుంది. గత సమావేశంలో వారు పాల్గొని మనకు ఆశీస్సులను అందజేశారు. ప్రతి కార్యక్రమానికి కూడా వారి ఆశీస్సులు, వారి యొక్క మార్గదర్శక స్ఫూర్తి మనకు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం మనం మన చరిత్ర గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం. అంటే చరిత్రకు ప్రారంభం లేదు అన్నది మనం గత వారం కూడా అనుకున్న విషయం. చరిత్రకు ప్రారంభం లేదు, చరిత్రకు అంతం కూడా లేదు. కానీ ఇది వాస్తవమై ఉండగా మనకు పాఠశాలల్లో ఏం బోధిస్తున్నారంటే చరిత్ర పూర్వయుగం ఒకటి ఉంది అని బోధిస్తారు. ఇది కారణం ఏమిటంటే ఇది మనకు బ్రిటిష్ వాళ్ళ యొక్క విద్యా వారసత్వం మనకి ఇప్పటికీ కొనసాగుతుంది. మన దేశాన్ని అన్ని విధాలుగాను దోచుకున్న బ్రిటన్ వాళ్ళు సాంస్కృతిక రంగంలో కూడా మనల్ని భ్రష్టు పట్టించడానికి ఏర్పాటు చేసిన విద్యా విధానంలో భాగంగా మనం ఈ చరిత్ర పూర్వయుగం, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనే దాన్ని మనకు చెప్తున్నాం. ఇలాంటి ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది ఏది లేదు. ఎందుకంటే ఏ విధంగా పగలు ముందా రాత్రి ముందా అని మనం ఎలా తెలుసుకోలేకపోతున్నామో, పగలు తర్వాత రాత్రి వస్తుంది, మళ్ళీ రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. ఇలా ఎప్పటి నుంచి వస్తున్నాయో ఎవరూ చెప్పటం లేదు. అదేవిధంగా విశ్వ వ్యవస్థలో కూడా నిరంతరం పునరావృత్తి జరుగుతుంది. కాలక్రమం అనేది, కాలం యొక్క గమనం అనేది ఒక నిర్ణీతమైన, నిర్దిష్టమైన పద్ధతిలో పునరావృత్తి జరుగుతుంది. అంటే పునరావృత్తి అనేది విశ్వ వ్యవస్థ యొక్క స్వభావంలో నిహితమై ఉంది. విశ్వ వ్యవస్థ ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ లేకుండా పోలేదు, ఎప్పుడూ లేకుండా పోదు కూడా. అది అందుకే దాన్ని సనాతనము అన్నాను. అంటే అద్వితీయమైన సత్యం ఒకటి ఉంది. ఈ అద్వితీయమైన సత్యం కనిపించదు, వినిపించదు, అనుభూతం కాదు. ఆ సత్యానికి భిన్నంగా ఏమీ లేదు అనేది వాస్తవం. అయితే ఈ సత్యం ఋతంగా ప్రస్ఫుటిస్తుంది. ఋతం అంటే సాకారమైన విశ్వ వ్యవస్థ, అనేక వైవిధ్యాలతో కూడిన
విశ్వ వ్యవస్థ ఋతం. సత్యం అద్వితీయమైనది, దానికి అది కనిపించదు, అదే శాశ్వతమైంది. ఆ సత్యం నుంచి ఋతం ప్రస్ఫుటించి కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సృష్టి కనిపిస్తుంది, మరికొన్ని కోట్ల సంవత్సరాల పాటు సృష్టి కనిపించదు. ఈ ఋతం ప్రాతిపదికగా ఈ ఋతం నడిపిస్తున్న విధంగా విశ్వ వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే 432 కోట్ల సంవత్సరాలు సృష్టి కనిపిస్తుంది, 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టి కనిపించకుండా పోతుంది. ఈ 432 కోట్ల సంవత్సరాలు సృష్టి కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఉదయ కల్పం అంటాం. అలాగే సృష్టి కల్పించని 432 కోట్ల సంవత్సరాలను మనం ప్రళయ కల్పం అంటున్నాము. ఇప్పుడు కనిపించదు, అది రాత్రి వంటిది విశ్వ వ్యవస్థలో. కాబట్టి రాత్రింబవళ్ళు ఏ విధంగా తిరుగుతున్నాయో, ప్రళయకల్పం తర్వాత సృష్టి కల్పం, సృష్టి కల్పం తర్వాత ప్రళయకల్పం, మళ్ళీ సృష్టి కల్పం, మళ్ళీ ప్రళయకల్పం, మళ్ళీ సృష్టి కల్పం, ఇలా నిరంతరం పునరావృతం అవుతోంది కాలం. ఇది చరిత్ర. కాబట్టి ఈ చరిత్రకు మొదలెక్కడుంది? ఈ చరిత్ర కంటే ముందు ఏముంది అనేది ఏం లేదు, చరిత్ర తర్వాత ఏముంటుంది అనేది లేదు. చరిత్ర ఎప్పుడూ ఉంది కాబట్టి వాస్తవమైన విశ్వ వ్యవస్థ ఎప్పుడూ ఉంది. కాబట్టి ఈ కల్పాలకు కూడా మనం పేర్లు పెట్టుకున్నాం. 30 కల్పాలను మన పూర్వులు గుర్తించారు. అంటే ఒక నెల విశ్వ వ్యవస్థలో ఒక నెల ఉదయకల్పం ప్రళయకల్పం అయితే విశ్వ వ్యవస్థలో ఒక రోజు, ఇట్లా రోజులు 30 అయితే ఒక నెల అవుతుంది. కాబట్టి ఆ విధంగా కల్పాలకు పేర్లు పెట్టుకున్నాం. 30 కల్పాలను మన పూర్వులు మన ఇతిహాసంలో గుర్తించి ఉన్నారు. అలాగే ప్రతి కల్పం కూడా 14 మన్వంతరాలుగా విభక్తం అవుతోంది సౌలభ్యం కోసం. కాబట్టి ఈ 14 మన్వంతరాల పేర్లు కూడా మనకు మన పూర్వులు చెప్పి ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్న కల్పం మన్వంతరం ఏమిటి? ఈ కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పంలోని 14 మన్వంతరాలలో 7వదైన వైవస్వత మన్వంతరం నడుస్తుంది. ఈ వైవస్వత మన్వంతరంలో మళ్ళీ మన్వంతరానికి 71 మహాయుగాలు ఉంటాయి. ఒక్కొక్క మహాయుగం అంటే ఏమిటి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి మహాయుగాలు 71 కలిస్తే అంటే 71 కృతయుగాలు, 71 ద్వాపర యుగాలు, 71 త్రేతాయుగాలు, 71 కలియుగాలు, ఇవన్నీ కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఆ విధంగా ఈ కల్పంలో 6 మన్వంతరాలు గతించాయి, 7వ మన్వంతరం నడుస్తుంది. మన్వంతరం అంటే ఏమిటి కూడా ఇంతకుముందు అనుకున్నాము. సూర్యుడు విశ్వంలో ఒక చుట్టూ తిరిగేసరికి, అంటే తన నిర్ణీతమైన కక్షలో తన కుటుంబం మొత్తం, సౌర కుటుంబం అంటున్నాం కదా, గ్రహాలు, ఆ గ్రహాలకున్న ఉపగ్రహాలు, భూమి కూడా ఒక గ్రహం, ఈ మొత్తం సౌర కుటుంబంతో కలిసి సూర్యుడు ప్రదక్షిణం చేసేసరికి ఒక మన్వంతరం అవుతుంది అని మన పూర్వులు చెప్పారు. కాబట్టి 14 మన్వంతరాలు పూర్తి అయితే ఈ ఉదయకల్పం పూర్తి అయిపోతుంది. మళ్ళీ అంతే 432 కోట్ల సంవత్సరాల పాటు ప్రళయకల్పం నడుస్తుంది. మళ్ళీ ఆ ప్రళయకల్పం అయిన తర్వాత మళ్ళీ ఉదయకల్పం వస్తుంది. కాబట్టి చరిత్ర సనాతనమైనది, అంటే ఎప్పుడూ ఉండేది. కాబట్టి ఈ మన్వంతరంలో ఏమిటి? ఈ మన్వంతరంలో అంటే 7వదైన వైవస్వత మన్వంతరంలో ఇంతకుముందు చేప కథ చెప్పుకున్నాం నిన్న గత సమావేశంలో. ఈ వైవస్వత మన్వంతరానికి సంబంధించిన మనువు యొక్క కథ అది. కాబట్టి ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పటి వరకు 27 మహాయుగాలు పూర్తయినాయి. 28వ మహాయుగం నడుస్తోంది. ఈ 28వ మహాయుగంలో కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అయిపోయి కలియుగం నడుస్తుంది. కలియుగంలో 5123వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఇది ఏమిటి? ఇది మొత్తం ప్రపంచానికి మాత్రమే కాదు, మొత్తం విశ్వ వ్యవస్థకు వర్తించే చరిత్ర.
అయితే ఈ వాస్తవాన్ని, సృష్టి నిహితమైన వాస్తవాన్ని సమాజ స్థిత జీవన విధానంగా మలుచుకున్న వాళ్ళు హిందూ జాతీయులు, భారతీయులు. మిగతా జాతులకి ఈ సంగతి తెలియదు. అందుకే వాళ్ళు చరిత్ర ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నాడు మొదలైంది కొందరు, 8000 సంవత్సరాల నాడు మొదలైంది మరికొందరు. అంటే వాళ్ళ యొక్క దృష్టి, చారిత్రక దృష్టి ఒక 10,000 సంవత్సరాల కంటే వెనక్కి వెళ్ళి గతాన్ని చూడలేకపోతున్నాయి. అంటే చెట్టు ఏ విధంగా పైన వేళ్ళు వ్యాపించినట్టయితే ఆ చెట్టు ఎంత బలహీనంగా ఉంటుందో, చెట్టు యొక్క వేళ్ళు లోపలికి వెళ్ళాలి, లోతులకు వెళ్ళాలి. అదేవిధంగా చరిత్ర యొక్క అధ్యయనం కూడా వాస్తవమైన చరిత్ర ఏమిటి అంటే సనాతనమైనది, శాశ్వతమైనది అన్న వాస్తవాన్ని గుర్తించగలగాలి మనం. అలా గుర్తించిన వాళ్ళు భారతీయులు. కాబట్టి చారిత్రక పరిణామ క్రమంలోనే యుగాలు ఏర్పడి ఉన్నాయి. ఈ మన్వంతరంలో ఈ 28వ మహాయుగం నడుస్తుంది. అయితే మన్వంతరాలు పునరావృతం అవుతున్నట్టే మహాయుగాలు కూడా పునరావృతం అవుతున్నాయి. మొట్టమొదటి మన్వంతరం అంటే స్వయంభువ మన్వంతరంలో, ఆ స్వయంభువ మనువే ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు. ఆయన సరస్వతి, దృషద్వతి నదుల మధ్యలో సంచరించాడు అనేది మనకు ఇతిహాసాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ స్వయంభవం మనువు యొక్క మన్వంతరమే 2వ మన్వంతరంలో కూడా మళ్ళీ పునరావృతము, 3వ మన్వంతరం కూడా అంతే, ఇప్పుడు 7వ మన్వంతరం కూడా అంతే. ఎలా పునరావృతి అవుతుంది అంటే, ఎలా రిపీట్ అవుతుంది అంటే, ఒక వసంత ఋతువు నుంచి మొదలు పెట్టినట్టయితే శిశిర ఋతువు వరకు 6 ఋతువులు అవుతున్నాయి. మనకు చూస్తున్నాం కదా. శిశిర ఋతువు అయిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ వసంత ఋతువే వస్తుంది. కాబట్టి ఇది ప్రత్యక్షమైన అనుభవం. కాబట్టి ఈ ప్రత్యక్షమైన అనుభవాన్ని మనం 100 ఏళ్ల జీవితంలో గుర్తిస్తున్నాము. కానీ 100 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న, కోట్ల సంవత్సరాలు ఉన్న పునరావృత్తిని మానవుడు గుర్తించలేడు. ఈ పంచభౌతికమైన శరీరంతో 100 ఏళ్ల జీవనం మాత్రమే ఉన్న మానవుడు గుర్తించలేడు. కాబట్టి ఎలా గుర్తిస్తున్నాం దీన్ని? మన యొక్క పూర్వుల యొక్క సమష్టి అనుభవాన్ని బట్టి గుర్తిస్తున్నాము. జంతువు అంటే మానవుడు కాని జంతువులకి కేవలం వాటి యొక్క అనుభవాలే వాటికి అనుభవం. కానీ మానవులకు సమష్టి అనుభవం కూడా తన అనుభవం అవుతుంది. అదే చరిత్ర. అటువంటి మహర్షులు చెప్పిన విషయాన్ని, మన పూర్వులైన మహర్షులు చెప్పిన విషయాన్ని మనం విశ్వసించాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఎందుకంటే విశ్వాసం లేకపోయినట్టయితే, మన అమ్మా నాన్నలు చెప్పిన మాట మనం నమ్మకపోయినట్టయితే ఇంకా దానికి జీవన విధానమే లేదు. అదేవిధంగా ఒక జాతీయ జీవన విధానంలో, జాతీయ జీవన ప్రస్థానంలో మనకంటే పూర్వులైన మహర్షులు చెప్పిన విషయాన్ని మనం విశ్వసించినట్టయితే అది వాస్తవమైన చరిత్రను మనం తెలుసుకోవడానికి ఒక మహాప్రాతిపదిక అవుతోంది. కాబట్టి అటువంటి వాస్తవం ప్రాతిపదికగా కృతయుగంలో ఎలాంటి రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉండదు. అంటే కృతయుగంలో అందరూ కూడా మంచి వాళ్లే ఉన్నారు అని చెప్పారు. మనం అందరూ కూడా నియమపాలన, సమయపాలన, కర్తవ్య పాలన, అనేక మంచి సంస్కారవంతులైన మానవులే కృతయుగంలో ఉంటారు, ప్రపంచమంతటా ఉంటారు. కాబట్టి కృతయుగంలో ప్రపంచమంతటా ఒకే సంస్కృతి ఉంది, ఒకే జీవన విధానం ఉంది. అదే వేద విహితమైన జీవన విధానం, వేద ప్రబోధకమైన జీవన విధానం, వేద వాంగ్మయం ప్రాతిపదికగా వికసించిన జీవన విధానం కృతయుగంలో మొత్తం ప్రపంచమంతటా ఉంటుంది. అప్పుడు ఈ మనువు ఏం చేస్తుంటాడు? మనువు ఉంటాడు, సప్తఋషులు ఉంటారు, ప్రజలు కూడా కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నిరంతరం ధర్మబద్ధులై వర్తిస్తూ ఉంటారు. కాబట్టి నిరంతరం అందరూ ధర్మంగా ఉన్నారు కాబట్టి తప్పు చేసేవాడే లేడు. తప్పు చేసేవాడు లేడు కాబట్టి దండించేవాడు లేడు. దండించే వ్యవస్థ అవసరం లేదు. అలాగే ఇదంతా ఉంది కాబట్టి రాజు కూడా అవసరం లేదు.
ఒక రాజ్యాంగం వ్యవస్థ అవసరం లేదు అప్పుడు. ఎందుకని? పోలీసోడి భయంతో తప్పు చేయడం మానుకుంటే పోలీసోడు అవసరం. పోలీస్ అక్కడ ఉన్నా లేకపోయినా మనం తప్పు చెయ్యము అన్న ప్రజలు ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఆ ఊరికి ఏ వ్యవస్థ అవసరం లేదు. ఆ విధంగా కృతయుగంలో ఏ వ్యవస్థ కూడా లేదు. న రాజ్యం నచ రాజాసి నదండ్యో నచ దాండికః ధర్మైనైవ ప్రజా సర్వే రక్షంతి స్మ పరస్పరం. రాజు లేదు, రాజ్యం లేదు, తప్పు చేసేవాడు లేడు, దండించేవాడు లేడు. మరి ఎలా జరిగింది వ్యవస్థ అంటే ధర్మం కృతమయ్యి ఉంది. అంటే ధర్మం అది సహజంగా ఉంది. ఏ విధంగా అయితే పువ్వుల పరిమళం పువ్వుల్లో నుంచి సహజంగా వచ్చి వ్యాపిస్తుందో అదేవిధంగా ధర్మం కూడా ధర్మబద్ధులైన ప్రజలందరూ పరస్పరం రక్షించుకున్నారు అని మహాభారతంలో మనకు చెప్పారు. నరాజ్యం నచ రాజాసి నదండ్యో నచ దాండికః ధర్మైనైవ ప్రజా సర్వే రక్షంతి స్మ పరస్పరం. కాబట్టి బంగారు భవనంలో కూడా బూజు పడుతుంది అని ఇంతకుముందు అనుకున్నాం. అది మనకందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి వసంత ఋతువు గతించి గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు ఎండలు మండుతాయి. అది ఆ ఋతు ధర్మం. అలాగే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం యొక్క ఋతువు యొక్క ధర్మం మారిపోయింది. శరత్కాలం వస్తుంది, హేమంత ఋతువు వస్తుంది, మంచు కురుస్తుంది, చలితో వణికిపోతాం. అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘదశలయ్య నిశల్ బహు శీతోపేతం వయ్యి ఉహు అని వాడికే లోకము ఉర్వీనాథ అంటాడు పోతన మహాకవి. అంటే పగళ్ళు తగ్గిపోతాయి, పగటి యొక్క నిలువి తగ్గిపోతుంది, చలి ఎక్కువైపోతుంది. అందువల్ల దహనము హితమయ్యే చలిమంట దగ్గరికి పోదాము, లేదా అగ్ని వెచ్చదనాన్ని ప్రేరేపించే యంత్రాలను తెచ్చుకుందాము, దుప్పట్లు కప్పుకుంటాము. ఊహూని లోకమంతా వడికిపోయే కాలం కూడా వస్తుంది. ఇప్పుడు అదే నడుస్తుంది. చలితో ఇంకా రాబోయే కాలం అదే హేమంత ఋతువు రాబోతుంది. ఈ శరదృతువు అయిపోగానే మార్గశీర్ష మాసం నుంచి హేమంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుండేది శరదృతువు, కార్తీక మాసం. కార్తీక మాసంలో ఇది బహుళ పక్షం విధియ ఈరోజు. కార్తీక మాసంలో బహుళ పక్షంలో విధియ ఈరోజు. కలియుగంలో 5123వ సంవత్సరంలో మనం ఉన్నాము. ప్లవనామ సంవత్సరం నడుస్తుంది ఈరోజు ఇప్పుడు. కాబట్టి కృతయుగం ఎప్పుడైతే పూర్తి అయిందో సమాంతరంగా ప్రపంచంలో కూడా వైదికమైన సంస్కృతి సంప్రదాయాలకు కొంత న్యూనత ఏర్పడింది, భంగం కలిగింది. అంటే మ్లేచ్చులు తయారయ్యారు. ఎందుకు తయారవుతారు అంటే బూజు ఎందుకు వస్తుంది బంగారు భవనంలో? అందుకే సహజ ప్రక్రియ అది సృష్టిలోనే ఉంది. త్రేతాయుగం రావడంతోనే ప్రపంచం మొత్తంలో ఉన్న వైదిక సంస్కృతి తగ్గిపోయి వైదిక సంస్కృతిని పాటించే ప్రజల యొక్క నివసించే ప్రాంతాల యొక్క పరిధి కుంచుకుంటూ వస్తూ ఉంది. అందువల్ల కృతయుగంలో మన దేశానికి పేరే అవసరం రాలేదు. ఎందుకు? మొత్తం ప్రపంచమంతా ఒకటే ఉంది. ఒకటే ఉన్నప్పుడు పేరెందుకు ఇంకా? అందుకే మన సంస్కృతిని ఏమన్నారంటే సనాతనమైన సంస్కృతి, అంటే ఎప్పుడూ ఉండే సంస్కృతి అన్నారు. మన జాతి అంటే మన యొక్క రాష్ట్రం, మన నేషన్ ఏమన్నారు? సనాతన రాష్ట్రం, సనాతనమైన జాతి అన్నారు. పృథివ్యా సముద్ర పర్యంతాయా ఏకరాడితి. మొత్తం ప్రపంచంలో అన్ని సముద్రాల మధ్య ఉన్న భూభాగంలో ఉన్న ప్రాంతమంతా కూడా ఏకరాటితి, ఒకే జాతి అని చెప్పారు. వేద ఋషులు దర్శించారు ఆ విషయాన్ని. మరి త్రేతాయుగం రాగానే సరిహద్దులు కుంచుకున్నాయి, వైదికమైన సరిహద్దులు తగ్గిపోతూ వచ్చాయి. అప్పుడు మ్లేచ్ఛ జాతులు, మ్లేచ్ఛులు అంటే ఎవరు? వేద మార్గం నుంచి తప్పిపోయిన వాళ్ళే మ్లేచ్ఛులు. కాబట్టి ఆ వేద మార్గం నుంచి తప్పిపోయిన మ్లేచ్ఛులున్న ప్రాంతాలకు వేద మార్గ నిబద్ధులై వేద పథంలో పయనిస్తున్న భారతీయులకు మధ్య ఒక అంతరం ఏర్పడింది. అంతరం ఎప్పుడైతే ఏర్పడిందో మనకు పేరు కావాల్సి వచ్చింది. కాబట్టి మనం ఏం పేరు పెట్టుకున్నాం? మనము
అజనాభం అన్నారు మొదటి ఈ దేశాన్ని. అజనాభం అంటే ఏంటి? అజుడు ఉంటే సృష్టికర్త, నాభి అంటే స్థానము. అంటే సృష్టికర్త యొక్క స్థానమైన ఈ దేశాన్ని, అంటే మొట్టమొదట ప్రజలు సరస్వతి దృషద్వతి నదుల మధ్యలో ఉద్భవించారు. మొట్టమొదటి నాగరికత, మొట్టమొదటి సంస్కారం కూడా సరస్వతి దృషద్వతి నదుల మధ్య ప్రాంతంలో వికసించింది. ఇది వాస్తవమైన చరిత్ర. మరి ఇక్కడే ఎందుకు ఉద్భవించింది అంటే, ఎక్కడో చోట ఉద్భవించాలి కదా. ఇక్కడ ఉద్భవించింది. ఇక్కడ కాకుండా ఇంకో చోట ఉద్భవించింది అని చెప్పాను అనుకోండి, అక్కడ ఎందుకు ఉద్భవిస్తుంది అని దానికి కూడా అర్థం లేదు కదా, దానికి కూడా సమాధానం లేదు కదా. విశ్వ వ్యవస్థలో ఆ విధంగా జరుగుతూ ఉందంతే. కాబట్టి సరస్వతి దృషద్వతి నదుల మధ్య మొట్టమొదటి ప్రజలు ఇక్కడ ఉద్భవించారు. కాబట్టి సృష్టి స్థానం ఇది, కాబట్టి దీనికి అజనాభము అని పేరు పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ మథనం జరిగింది, సమాజ మథనం జరిగింది. మళ్ళీ కొన్ని వందల ఏళ్ళు, వేల ఏళ్ళు గడిచిపోయినాయి. అప్పుడు మళ్ళీ కృతయుగంలో రాజ్యాంగ వ్యవస్థ లేదు, త్రేతాయుగంలో రాజ్యాంగ వ్యవస్థ అవసరమైంది. అప్పుడు సప్తఋషులు తపస్సు నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆలోచించారు, ఎవరిని మనం రాజుగా పెట్టుకుందాము, పరిపాలకుడిగా పెట్టుకుందాము అనే యొక్క మథనం ప్రారంభమైంది త్రేతాయుగం ఆరంభంలో. త్రేతాయుగం, కృతయుగం 17,28,000 సంవత్సరాలు గడిచిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాల పాటు కొనసాగింది. కాబట్టి ఈ త్రేతాయుగం ప్రారంభంలోనే మహర్షులు తమకు రాజు కావాలి అని ఆలోచించారు. ఒక రాజ్యాధికారిని ఎంచుకున్నారు. ఆయన ఎవరు ఉంటే, అగో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మనువు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు వచ్చి మాకు రాజుగా ఉండు అని చెప్పి ఎన్నుకున్నాం. సప్తర్షులతో పాటు అనేక మంది జన సముదాయాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాయి. అంటే ప్రజాస్వామ్యము అని ఈనాడు అంటున్నాం కదా, ఈ ప్రజాస్వామ్య భావానికి అంకురార్పణ ప్రతి త్రేతాయుగంలోనూ జరుగుతుంది. ఆయన అన్నాడు, నాకెందుకు, నేను పరిపాలకుడిగా ఒప్పుకోను, నాకు అవసరం లేదు రాజ్య పరిపాలన, నా తపస్సు నేను చేసుకుంటూ ఉంటాను అన్నాడు మనువు. లేదు లేదు, నువ్వు కాకపోతే మొత్తం సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది రాజు లేకపోయినట్టయితే, కాబట్టి మాకు పరిపాలకుడు కావాలి, నువ్వే పరిపాలకుడు కావాలి. ఎందుకు నువ్వే పరిపాలకుడు కావాలి అంటే, అదిగో నితాంతాపార భూతదయ. గత వారం అనుకున్నాం కదా, మౌలికమైన మానవీయ సంస్కారం ఏమిటి అంటే నితాంత అపార భూతదయ. కాబట్టి మనువును ఒప్పించారు. మనువు తొలి ధరా పరిపాలకుడు అయ్యాడు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి పరిపాలకుడు ఎవరు అంటే మనువు. పరిపాలకుడు ఏం చేస్తాడు? ప్రజలను పాలిస్తాడు, కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు, భరిస్తాడు. కాబట్టి భరించేవాడు భరతుడు, పరిపాలకుడు భరతుడు. ప్రతి పరిపాలకుడు కూడా మంచి మార్గంలో పరిపాలించే ప్రతి పాలకుడు కూడా భరతుడే. అలా మొట్టమొదటి భరతుడు ఎవరు అంటే మనువు. భరణాచ్చ ప్రజానాం వై మనుర్భరత ఉచ్యతే. ప్రజలను భరించేవాడు కాబట్టి మనువును భరతుడు అని అన్నాము. మొట్టమొదటి భరతుడు మనువు. కాబట్టి మొట్టమొదటి భరతుడైన మనువు పరిపాలిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో దానికి భరత వర్షము అని పేరు పెట్టి, ఆ భరత వర్షం ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు పశ్చిమాసియా చివరి ప్రాంతం అంటున్నాం, మధ్యధరా సముద్రము అంటున్నాం. ఆ మధ్యధరా సముద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి తూర్పుగా చూసినట్టయితే ఆ భరత వర్షము ఇండోనేషియా వరకు, ఫిలిప్పీన్స్ వరకు, శ్రీలంక చివరి వరకు, దక్షిణాన ఉత్తరాన టిబెట్ పైభాగం వరకు కూడా దాన్ని భరత వర్షము అని పిలుచుకున్నారు. అలాగే మొత్తం ప్రపంచాన్ని కూడా 9 వర్షాలుగా విభజించుకున్నారు. 9 కాంటినెంట్స్. ఒక వర్షం ఉంటే ఒక కాంటినెంట్.
సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. సార్ మ్యూట్ అయ్యారు మీరు. సార్ మ్యూట్ అయ్యారు సార్. సార్ మ్యూట్ అయ్యారు మీరు. దూరంగా పోయిన కొద్దీ వైదికమైన స్మృతులు కానీ, వైదికమైన నాగరికం కానీ, వైదికమైన సంస్కారాలు కానీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయినాయి. సరిహద్దులకు సమీపంలో ఉండేవాళ్ళు కొంత ఆ వైదికమైన సంస్కారాలు కలిగే ఉన్నారు కొన్ని. కాబట్టి ఆ విధంగా భరత వర్షము అనే పేరు వచ్చింది. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం మొదలైంది. ద్వాపరయుగం మొదలయ్యే నాటికి భరతవర్షం పూర్తిగా వైదిక సంస్కృతితోనే ఉంది. కానీ 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం గడుస్తూ ఉన్నప్పుడు ఈ భరతవర్షంలోని వైదిక సంస్కృతి ప్రభావం కూడా మరింతగా కుంచుకొని పోయింది. అంటే సరిహద్దుల యొక్క భరతవర్షం యొక్క విస్తీర్ణం ఇంకా తగ్గిపోతూ వచ్చింది. అలా తగ్గిపోతూ వచ్చి ద్వాపర యుగం చివరి నాటికి, అంటే మహాభారత యుద్ధం జరిగే నాటికి ఈ భరతవర్షంలోనే సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతాలు భరత ఖండంగా ఏర్పడ్డాయి. అంటే మొత్తం భరతవర్షంలో మధ్య భాగంలో పూర్తిగా వైదిక సంస్కృతి ఉంది, చివరి ప్రాంతాల్లో కొంత తగ్గుతూ వస్తుంది. చెప్పాం కదా ఇంతకుముందు, ఋతువుల్లో ఏ విధంగా మార్పులు వస్తాయో యుగాల్లో కూడా ఆ విధంగానే మార్పులు వస్తున్నాయి. ఇది పునరావృతం అవుతుంది. ఆ విధంగా ద్వాపర యుగం చివరి నాటికి మొత్తం భరతవర్షంలో సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ లేదు. అంటే సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ కొంత ప్రాంతానికే పరిమితమైంది. ఆ ప్రాంతాన్ని భరత ఖండము అన్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతం చూస్తున్నాం. దేశం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇటు బర్మా చివరి వరకు, ఇటు శ్రీలంక, మాలాద్వీపాలు, మాల్దీవులు ఉంటున్నాము, అక్కడ దక్షిణంతో మొదలుపెట్టే కైలాసం వరకు, టిబెట్ వరకు కూడా ఉన్న ప్రాంతంలో సమీకృతమైన ఏకైక సంస్కృతితో పాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఏర్పడి ఉన్న ప్రాంతాన్ని భరత ఖండము అన్నాం. అంటే భరతవర్షం పెద్దది. అంటే మధ్యధరా సముద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇండోనేషియా వరకు ఉండే భరత వర్షంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి బర్మా వరకు, శ్రీలంక నుంచి టిబెట్ వరకు ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని భరత ఖండము అన్నాం. ఏమిటి తేడా? అక్కడ వైదిక సంస్కృతి ఉంది, ఇక్కడ వైదిక సంస్కృతి ఉంది. కానీ సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ 56 రాజ్యాలు, ఈ 56 రాజ్యాలతో కూడిన సమీకృతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ప్రాంతం భరత ఖండమైంది. భరతవర్షంలో వైదిక సంస్కృతి ఉంది, అయినప్పటికీ అక్కడ వేరే రాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే పరిపాలకులు వేరే వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ. కాబట్టి 56 రాజ్యాలతో కూడిన సమీకృతమైన సామ్రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో దానికి భరత ఖండము అని. ఇది ద్వాపర యుగం చివరి నాటి పరిస్థితి. అప్పటి నుంచినే మనం జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అని చెప్పుకుంటూ వస్తున్నాం. సంకల్పాలు, శుభ సంకల్పాలన్నిటిలోనూ కూడా మనం దేశాన్ని స్మరించినప్పుడు జంబూ ద్వీపంలో భరత వర్షంలో భరత ఖండం అని చెప్తున్నాం. ఈ భరత ఖండం 3000 ఏళ్ల పాటు కలియుగంలో 3000 ఏళ్ల పాటు మొత్తం 11 రాజవంశాల వాళ్ళు పరిపాలించారు. మొదటి 9 రాజవంశాల వాళ్ళు కూడా గిరివ్రజం రాజధానిగా మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు. గిరివ్రజం బీహార్లో ఉంది. ఆ రాజవంశాల వాళ్ళ పేర్లు మళ్ళీ చెప్పుకుందాం తర్వాత ప్రసంగం. 10వ రాజవంశం వాళ్ళు రాజధానిని పాటలీపుత్రానికి మార్చారు. 11వ రాజవంశం వాళ్ళు ఉజ్జయిని కేంద్రంగా యావత్ భారతదేశాన్ని పరిపాలించారు. ఇలా 11వ రాజవంశం పరిపాలిస్తున్న కాలంలోనే, అంటే అంతకుముందు కూడా కొన్ని 1500 ఏళ్ల పాటు, అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత దాదాపు 1800 ఏళ్ల పాటు విదేశీయుల బెడద లేదు. మనం
కానీ 18 ఏళ్ళు గడిచిన తర్వాత విదేశీయులు, రకరకాలైన బీభత్సకారులు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే ఈ సంస్కృతిని మర్చిపోయినారు, తామెవరో మర్చిపోయినారు, మ్లేచ్చులుగా తయారయ్యారు, రాక్షసులుగా తయారయ్యారు, ఈ దేశం మీదకి మళ్ళీ దోపిడీ కోసం వచ్చారు. అలా వచ్చిన వాళ్ళను మొట్టమొదటిసారిగా తిప్పికొట్టిన వాడు శుంగవంశపు పుష్యమిత్రుడు. క్రీస్తుకు పూర్వం 12వ శతాబ్ది అది. అంటే కలియుగంలో 19వ శతాబ్ది. కాబట్టి కలియుగంలో 19వ శతాబ్ది వరకు సురక్షితంగా ఉన్న మన సరిహద్దులు అప్పటి నుంచి విదేశీయమైన బీభత్సకారుల దాడులకు గురి కావడం మొదలుపెట్టింది. అలా జరుగుతున్న క్రమంలో పుష్యమిత్రుని తర్వాత అనేక మంది ఇక్కడ పుట్టిన జాతీయ వీరులు వాళ్ళని తిప్పికొడుతూ వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక క్రూర మృగాన్ని తోడేలుందనుకోండి, ఆవుల ప్రాంగణం లేక దూకుతుంది, దాన్ని తరిమేశామనుకోండి ఊరికే ఉండదు కదా, మళ్ళీ దూకుతుంది. కాబట్టి అలా మళ్ళీ దూకిన విదేశీయమైన బీభత్సకారులను సమూలంగా నిర్మూలించి తిప్పికొట్టి దేశానికి సరిహద్దులను ఏర్పాటు చేసి, ఇదిగో ఇది మా భారతదేశం యొక్క సరిహద్దు, దీనికి తూర్పుగా అంతా భారతదేశం ఉంటుంది, పశ్చిమంగా మీ దేశాలు ఉంటాయి, కాబట్టి ఈ రేఖ దాటి మీరు రాకూడదు అని కట్టడి చేసిన వాడు ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడు. అది కలియుగం 32వ శతాబ్ది. ఆయన ఏం చెప్పాడంటే, స్థాపితాతేన మర్యాదాం లేచ్చార్యాణం పృథక్ పృథక్ హిందుస్థానమితి జ్ఞేయం ఆర్యబీజం ద్విజోత్తమ. ఆయన పృథక్ విడివిడిగా ఏర్పాటు చేశాడు. ఆర్య సంస్కారవంతులైన భరత భూమికి హిందుస్థానం అని పేరు పెట్టాడు. హిందుస్థానం అని పేరు పెట్టిన వాడు శాలివాహనుడు. ఈ రేఖకు పడమటిగా ఉన్న మ్లేచ్ఛ జాతులు ఏవైతే ఉన్నాయో ఆ మ్లేచ్ఛ జాతులకు భిన్నంగా ఆర్యమైన అంటే సంస్కారవంతమైన ప్రజలున్న ప్రాంతాన్ని హిందుస్థానం అని పేరు పెట్టాడు. స్థాపితాతేన మర్యాద హిందుస్థానం మ్లేచ్ఛార్యాణం పృథక్ పృథక్. అంటే వైదిక సంస్కారాలు ఉన్న సంస్కారవంతులు అంటే ఆర్యులు ఉన్న ప్రాంతం ఇది. ఈ సంస్కారాలు లేని మ్లేచ్ఛులున్న ప్రాంతం పడమటి వైపున ఉంది. ఆ విధంగా దాదాపు 2000 ఏళ్ల క్రితం మన దేశానికి హిందుస్థానం అనే పేరు పెట్టినవాడు శాలివాహనుడు. హిందుస్థానం అన్న పేరు వచ్చింది. కాబట్టి చివరిలో ఏది వస్తే అదే ప్రసిద్ధమవుతుంది కదా, అదే ప్రసిద్ధమవుతుంది. ఎందుకంటే మనం కూడా చూస్తూనే ఉంటాం. మనం ఒక ప్రాంతానికి ఒక పేరు పెట్టుకుంటాం, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో పేరు పెడతారు, మనమే పెట్టుకుంటాం. మన ఇంట్లోనే ఒక గదికి ఒక పేరు పెట్టుకుంటాం అనుకోండి, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకొక పేరు పెట్టుకుంటాం, మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో పేరు పెట్టుకుంటాం. మన పిల్లలను కూడా అంతే, ఒక పేరుతో మొదటి చిన్నప్పుడు పిలుస్తాము, పెద్ద అయిన తర్వాత ఇంకో పేరుతో పిలుస్తాము. చివరికి ఏది స్థిరపడుతుంది? ఏదైతే చివర ఉంటుందో అదే స్థిరపడుతుంది. కాబట్టి అత్యంత ప్రసిద్ధంగా ప్రపంచమంతటా స్థిరపడిన పేరు ఏమిటి అంటే హిందుస్థానం. ఈ దేశాన్ని హిందుస్థానంగానే మిగతా జాతుల వాళ్ళు కూడా గుర్తించారు అప్పటి నుంచి. ఆ విధంగా సనాతన భూమి, అజనాభం, భరతవర్షం, భరతఖండం, హిందుస్థానం. కాబట్టి ఈ హిందుస్థానం అన్న పేరు, సనాతన భూమి అన్న పేరు, భరతఖండం అన్న పేరు, అజనాభం అన్న పేరు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఒకే దేశానికి ఒకే జాతికి వివిధ సమయాల్లో వచ్చిన పేర్లు, ఇవి మనం పెట్టుకున్న పేర్లు. వేరే వాడు ఎవరన్నా వచ్చి మనకు పేరు పెడితే మనం ఒప్పుకోము. ఇప్పుడు ఇండియా అని పేరు పెట్టారు వాళ్ళు, హిందూస్ అని పలకలేక ఇండీస్ అని పలికారు. అలాగే హిందుస్థానం అని పలకలేక ఆ విధంగా ఇండియా అని, దాన్ని మనం ఒప్పుకోము. ఎందుకు? దొంగలు, దోపిడీదారులు, మనకు శత్రువులు మనకు ఏదైనా పేరు పెడితే మనం ఎందుకు ఒప్పుకుంటాము? కానీ మన పూర్వులు పెట్టిన పేరును మనం తప్పకుండా స్వీకరిస్తాము. ఆ విధంగా ఈ దేశం యొక్క చరిత్ర కొనసాగుతూ ఉంది. ఈ దేశానికి ఈ విధంగా పేరు వచ్చింది. కాబట్టి హిందుస్థానం అనే పేరు రావడానికి ఇది కారణం.
తర్వాత ఏమన్నా ఎందుకు వచ్చింది దాన్ని స్థిరపడడానికి కారణం ఏమిటి అంటే ఈ దేశంలో సరిహద్దులను ఏర్పాటు చేశాడు ఆయన శాలివాహన చక్రవర్తి. పూర్వే కిరాతే యస్యాంతే పశ్చిమే యవనా స్మృత. తూర్పున కిరాత దేశం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు బర్మా చివర ఉంది కిరాత ప్రాంతం, అక్కడి నుంచి పశ్చిమే యవనా స్మృత. ఈనాడు ఇరాన్ అని ఉంది కదా, అది యవన దేశం. కాబట్టి యవన దేశం పశ్చిమంగా ఉన్న దేశం, కిరాత దేశం తూర్పుగా ఉన్న దేశం ఏదైతే ఉందో అది హిందుస్థానం, అది భరతవర్షం, భరతఖండం అని చెప్పారు. తదే తద్భారతం నామం సర్వబీజం ద్విజోత్తమ. సృష్టిలో మొట్టమొదటి మానవుడు ఇక్కడ పుట్టాడు కాబట్టి ఇది బీజప్రాయమైన ప్రాంతం అని చెప్పారు. కాబట్టి ఇక్కడి నుంచినే బీజములు ఉత్పత్తి అయినాయి, అన్ని రకాలైన బీజాలు, మానవుల యొక్క బీజములు, చెట్లు బీజములు, జంతువుల బీజములు, సంస్కారాల బీజాలు, ఇవన్నీ కూడా ఇక్కడ సర్వబీజం ద్విజోత్తమ అని చెప్పి అక్కడ మార్కండేయ పురాణంలో మనకు చెప్తున్నారు. పూర్వే కిరాతే యస్యాంతే పశ్చిమే యవనా స్మృత. అలాగే ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రిశ్చైవ దక్షిణం. సముద్రానికి ఉత్తరంగా ఉన్న ప్రాంతం హిమాలయ పర్వతాలకు దక్షిణంగా ఉన్న ప్రాంతం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రిశ్చైవ దక్షిణం. వర్షం తద్భారతం నామ భారతి యత్ర సంతతి. ఈ ప్రాంతం అంతా కూడా భరత మన పేరుతో ప్రసిద్ధికెక్కింది. దీని పిల్లలు భారతీయులయ్యారు. అలాగే సమాంతరంగా శాలివాహనుడు ఆ పేరు పెట్టాడు కదా హిందుస్థానం అని. దాన్నే బృహస్పతి సంహిత అనే బృహస్పతి శాస్త్రము అనే గ్రంథంలో కూడా దాన్ని కూడా మరో విధంగా ధృవీకరించారు. హిమాలయ సమారభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయాల్లో మొదలుపెట్టి సముద్రం వరకు, అంటే కొలంబో నుంచి కైలాసం వరకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది దేవ నిర్మితమైన హిందుస్థానం అని చెప్పి కూడా మన పూర్వులు మనకు చరిత్రను అందించారు. ఈ విధంగా బ్రిటన్ జాతి, ఐరోపా జాతి పుట్టక ముందు, వాళ్ళు మన దేశంలోకి చొరబడక ముందు అనేక వేల లక్షల సంవత్సరాలుగా ఈ దేశం, ఈ జాతి, ఈ సంస్కృతి కొనసాగుతున్నాయి. వాటికి వివిధ కాలాల్లో వివిధమైన పేర్లు వచ్చినప్పటికీ కూడా ఒకే జాతి, ఒకే సంస్కృతి. మందాకిని వియద్గంగా అన్నారు. అంటే గంగా నది ఆకాశంలో ఉన్నప్పుడు ఆమె పేరేంటి? మందాకిని. గంగా నది అవతరించింది భూమికి, శివుని జటాజూటం మీదికి దూకి కిందికి ప్రవహిస్తోంది. అలా ప్రవహించిన ప్రాంతంలో అలకనంద అన్నాడు. శివుని యొక్క జటాజూటం నుంచి ప్రవహించిన గంగ పేరు అలకనంద అన్నాడు. ఆమె కొనసాగింది, హరిద్వారం వరకు కొనసాగింది. అక్కడ భాగీరథి అన్నాడు. భగీరథుడు నడిపించిన ప్రాంతం కాబట్టి భాగీరథి అన్నాడు. హరిద్వారం దాటింది, గంగా నది అన్నాడు. అంటే ఏది ప్రసిద్ధమైంది? మందాకిని అనం కదా ఇప్పుడు గంగా నదిని. అలకనంద అని కూడా అనము, భాగీరథి అని కూడా అనము. ఏమంటాము? గంగా అంటాము. చివరిది గంగ కాబట్టి. ఆ విధంగానే సనాతనం, అజనాభం, భారతం, హిందుస్థాన్. కాబట్టి హిందుస్థానం అనే ఈ పేరు మనకు చివరిగా మన దేశానికి వచ్చింది. అయితే ఏ పేరుతో పిలిచినా అదే గంగా నది. మందాకిని అన్నా, అలకనంద అన్నా, భాగీరథి అన్నా, గంగా అన్న, ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఇదే భారతదేశము, ఇదే హైందవ సంస్కృతి, ఇదే హైందవ జాతీయ ప్రస్థానం కొనసాగుతుంది. మరో సమావేశంలో మరిన్ని వివరాలు మనం ముచ్చటించుకుందాము. రత్నాకరములు కడిగిన పదములు మంచు మకుటమున మించు ముత్యములు ఒడిలో ఆడెడు ఋషిముని గణములు భారతమాత నీకు నమస్సులు. రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం.
భారత్ మాతాకి జై. అందరూ చెప్పండి, భారత్ మాతాకి జై. భారత్ మాతా भारत माता జై. की जय। माता की जय।